రోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రికార్డ్ బుక్లోకి ఎక్కడం జరిగింది. అందరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఈ మధ్యలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమం ఇది చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్స్, స్కిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా బాగా ప్రదర్శించారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు చరిత్రలో ఎక్కిన రోజు కాబట్టి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, అడ్వకేట్స్ అండ్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా గర్వకారణం. వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ కలిపి 14,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెల రోజుల్లో. ఈ 14,000 మందిలో మనం దాదాపు 11,000 మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడానికి పిల్లలందరికీ, అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగమై ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది, బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, చాలామంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఉమెన్ కండక్టర్స్ ఉన్నారు, ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు, అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఆశా వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే కనీసం ఇంకొక హెల్ప్ వచ్చే వరకు వీళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి. అంటే ఓకే, ఎవరన్నా మాకు ఇబ్బంది కలిగిస్తే మేము డిఫెండ్ చేయగలము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఆడపిల్లల్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి నేర్పించాలి. వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా తిరిగి రాగలరనే నమ్మకం కూడా మనకి ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంతమందితో చేస్తున్నాం కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాము. దానికోసమే వసుదా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు ఈ రికార్డ్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఇంతకుముందు నెంబర్ ఎంత ఉందో మాకు తెలియదు, ఏదో 7,000 మంది ఉన్నారని అన్నారు. బట్ మనం ఈరోజు 11,000 వరకు అమ్మాయిలు, స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్తో కలిపి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇండియాలో ఇంతకుముందు 7,000 ఒకసారి 8,000 ఒకసారి పిల్లల గ్యాదరింగ్ తోటి నానా రకాలుగా ప్రోగ్రామ్స్ జరిగాయి. కానీ సెల్ఫ్ డిఫెన్స్ మీద ఫస్ట్ టైం మన తెలంగాణలో జరగడం అనేది చాలా గర్వకారం. 11,000 మంది పిల్లలతోటి లీగల్ సెల్ వాళ్ళు మిగతా చాలామంది చేతులు వేసి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ని చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ని మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకుంటున్నందుకు వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఆడవాళ్ళు పెట్టుకోవాలి, జెంట్స్ పెట్టుకోవద్దు ప్లీజ్. స్టిక్కర్స్ ఉన్నాయి, తీసి ఇవ్వండి. స్టిక్కర్స్ రాని వాళ్ళు టీచర్స్ వచ్చి తీసుకోగలరు. కన్సర్న్ టీచర్స్ ఒకరు వచ్చి తీసు 2 3 4 5 6 7 8 9 10. Very good. Now 6 7 8 9 10. One more time. Same. 5 6 7 8 9 10. Very good. 4 5 6 7 8 9 10. Now to very good. 2 3 4 5 6 2 3 4 5 6 2 3 4 5 6 7 3 4 5 6 7 8 9 10. Very good.
సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ పట్టుకోవాలి. ఓకే, 2 one more time, 2 one more time, good, very good. Down now, 2 3 one more time, 2. బ్రీదింగ్ తీసుకున్నట్లు మన హ్యాండ్ మూమెంట్ చెప్పాలి. ఇక్కడ చూడండి, 2 one more time, 2 very good, one more time.